హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హైదరాబాద్ లో యూట్యూబర్ కోమలి అనే అమ్మాయి చేసుకొని చనిపోయింది సార్. యూట్యూబర్ గా మంచి పేరు కూడా సంపాదించుకుంది, మంచి సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరిగింది. సో అటువంటి టైంలో ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? మరి యూట్యూబర్ కోమలి గల కారణం ఏంటి సార్? యూట్యూబర్ కోమలి బోను ఆ అమ్మాయి పేరు. దాదాపు 22 ఏళ్ళు, 21 సంవత్సరం ఉంది. అమ్మాయి డిగ్రీ మల్లారెడ్డి కాలేజీలో డిగ్రీ చేస్తూ యూట్యూబర్గా పనిచేస్తూ ఉంది. తను వైజాగ్ అంటున్నారు నేటివ్ ప్లేసు. ఇక్కడ మణికొండలో చిత్రపురి కాలనీలో వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుంది. అయితే అమ్మాయి చాలా అందంగా ఉండడం, మాట తీరు అది బాగుండడం, దాంతో యూట్యూబ్లో చాలా పాపులర్ అయింది. చాలామంది ఇంటరాక్టివ్ కూడా ఆ అమ్మాయితో చేస్తున్నారు. అక్క అని, తమ్ముడు అని, ఈ అమ్మాయి తమ్ముడు అని, అన్న అని, ఇలాగ వరుసలు కూడా కలిపి అమ్మాయి అందరితో మాట్లాడడం. ఆ అమ్మాయికి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి తన క్రష్ల గురించి, తనకి ఎవరంటే ఇష్టమో ఇలాంటివి కూడా ఆమె షేర్ చేస్తుంది. తనకి యష్ అంటే చాలా ఇష్టమని, కానీ యష్ పెళ్ళి అయిపోయింది కాబట్టి ప్రదీప్ని పెళ్లి చేసుకుంటాను, నేను అతనికి 60 ఏళ్ళు వచ్చినా కూడా నేను రెడీగా ఉన్నాను, నేను పీజీ చేసి వచ్చి కూడా అతన్ని ట్రై చేస్తాను, ఇలాగంతా కూడా అమ్మాయి తన విషెస్ అంతా కూడా చెప్పుకుంటుంది. అంటే మామూలుగా చాలామంది ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం పబ్లిక్గా, దాని పట్ల రియాక్షన్లను చూడడం, అలాగా అంటే ప్రైవసీ అనేది లేకుండా ప్రతిదీ పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళిపోవడం అనేది చాలామంది అమ్మాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఈవెన్ అబ్బాయిలు కావచ్చు, చాలామంది చేస్తున్నారు. ఎక్కువగా అమ్మాయిలు ఇలాగ చేయడం మనకు కనబడుతుంది యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో అయితే యంగ్ గర్ల్స్ ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు ఇలాగ ఇంటరాక్టివ్గా ఉండడం అనేది కనబడుతుంది. ఈ ట్రెండ్ బాగా పెరుగుతుంది. ఈ అమ్మాయి కూడా ఆ ట్రెండ్లోకే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందంగా ఉండడం, మాట తీరు బాగా ఉండడం, అట్రాక్టివ్గా మాట్లాడడం, ఈవెన్ ప్రజెంటేషన్ ఇవన్నీ బాగుండడం, క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, దీనివల్ల యూత్ మంచి ఫాలోయింగ్ అమ్మాయికి ఉంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయికి 3 ఏళ్లకు ముందు అఖిల్ రెడ్డి అని ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా యూట్యూబర్. సో వీళ్ళిద్దరికీ అలాగా పరిచయం అయింది. ఆన్లైన్లో పరిచయం అయినాక వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు. 3 ఏళ్ళుగా ప్రేమించుకొని ఈ అమ్మాయి బాగా అతనికి ఒక రకంగా అడిక్ట్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. అంటే అతను లేకుండా బతకలేని ఒక స్థితిలోకి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. సో దీన్నే అటాచ్మెంట్ ఇదంటారు. దీన్ని మామూలుగా మనకు ఫ్యూజన్ లవ్ అని కూడా పిలుస్తారు సైకాలజీలో. అంటే వాళ్ళు లేకుండా బతకలేము, ఇతర మగవాడైనా అమ్మాయి అయినా ఎదుటి వాళ్ళు లేకుండా, అంటే రొమాంటిక్ రిలేషన్షిప్లోకి అలా వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు. సో ఒక రకం అబ్సెసివ్ అయిపోయి ఉంటారు. అలాగే ఈ అమ్మాయి కూడా అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ అబ్బాయి కారణాలు ఏమైనా అబ్బాయి విత్డ్రా అయిపోయాడు ఈ సంబంధంలో నుంచి. ఒక 1 ఇయర్కి ముందు ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ఈ అమ్మాయి ఆ బ్రేకప్ నుంచి బయట పడలేకపోయింది. మేబీ ఈ అమ్మాయికి అంతకంటే బెటర్గా ఎవరు దొరకపోవడం. మామూలుగా అయితే ఇవాళ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక బ్రేకప్ నుంచి కోలుకోకముందే ఇంకొక ఓపెన్ చేసి ఉంచుతారు అకౌంట్, ఇంకొకరు దీనికి వెళ్ళిపోతారు. ఇది పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ కొంతమంది సిన్సియర్గా లవ్ చేయొచ్చు, లేదా వాళ్ళు ఎమోషనల్, ఇందాక చెప్పినట్టుగా ఫ్యూజన్ రిలేషన్షిప్లో ఎమోషనల్ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఒంటరిగా బతకలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఈ అమ్మాయి బాగా సఫర్ అయిందని చెప్తున్నారు. కొంతకాలం క్రితం కూడా ఆత్మహత్య చేసుకోవాలని ట్రై చేసింది. అయితే ఇంట్లో వాళ్ళు సకాలంలో చూసి ఆ అమ్మాయిని సేవ్ చేశారు. దాంతో ఆ అమ్మాయి ఒక అటెంప్ట్ నుంచి బయటపడింది. అయితే 2 రోజులకు ముందు ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడిందని చెప్తున్నారు. ఆ అబ్బాయి మళ్ళీ ఏదో గొడవలైంది, మనం బ్రేకప్ అయిపోయినాం కదా, మళ్ళీ ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు, నా లైఫ్ నన్ను బతకనివ్వు అన్నట్టుగా అబ్బాయి మాట్లాడాడని చెప్తున్నారు. దాంతో ఈ అమ్మాయి మళ్ళీ అప్సెట్ అయిపోయింది. అంటే ఎక్కడో హోప్ ఉన్నింది, మళ్ళీ రీకనెక్ట్ అవుదాము అబ్బాయితో, లైఫ్ని ఆ అబ్బాయితోనే గడపాలి అన్న ఒక దీంతో అమ్మాయి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. సో ట్రై చేసినా కూడా అబ్బాయి ఎక్కడ హోప్ ఇవ్వలేదు. పైగా ఈ అమ్మాయిని నిందించడం అది చేశాడు. దాంతో ఇంకా హోప్ లేదు మనకి, అతను లేకుండా బతకలేము, సో రోజు ఎవ్రీ క్షణం నరకంగా ఉంటుంది అన్న దీంట్లోకి వెళ్ళిపోయి ఆమె
వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేనప్పుడు ఊరేసుకొని చెప్తున్నారు. అయితే ఊరేసుకున్న వెంటనే వాళ్ళు ఎవరో చూడడం, దాంతో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. 7 గంటల పాటు కష్టపడ్డారు ఈమెని బతికించడానికి, బట్ ఫలితం లేదు. సో ఇప్పుడు పోలీసులు వచ్చారు, విచారిస్తున్నారు. ఆ అబ్బాయితో ఏం మాట్లాడింది, ఆ అబ్బాయి ఏమన్నా బెదిరించాడా అనేది చూస్తున్నారు. ఒకవేళ బెదిరించి కానీ ఏమన్నా ఉంటే ఆ అబ్బాయి మీద కూడా అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా లేదా వేధింపులకు గురి చేసినట్టుగా అబ్బాయి మీద కేసు కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వైజాగ్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా వేదనకు గురై తీవ్రంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి తెలివైన అమ్మాయి, అందంగా ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది. అలాంటి అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలా చేస్తుందని వాళ్ళు ఊహించలేదు. సో మామూలుగా మనకి ఇండియాలో తీసుకున్నప్పుడు 18 నుంచి 25-27 ఏజ్ గ్రూపులో యూత్ ఎక్కువ మంది ఈ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వల్లనే ఎక్కువ మనకు కనబడుతుంది. అదొక యాంగిల్ అయితే, ఆల్రెడీ ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి ఛాన్సెస్ కూడా 30-40% ఉందని చెప్తున్నారు. ఎందుకంటే సూసైడ్ ఐడియేషన్ అంటారు దాన్ని. అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవాలనే థాట్ వాళ్ళకి వచ్చి ఒకసారి ఫెయిల్ అయితే అది మళ్ళీ కూడా వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగు, మెడికల్ అంటే మెంటల్ హెల్త్ ట్రీట్మెంటు ఇవన్నీ దొరికితే కొంతవరకు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అది లేనప్పుడు వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా సూసైడ్ చేసుకుంటారు. ఈ అమ్మాయికి అదే జరిగింది. ఈ అమ్మాయి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి సైకలాజికల్ ట్రీట్మెంట్ సరిగా అందినట్టయితే కనిపించట్లేదు, న్యూస్ అయితే రాలేదు. సో దాంతో ఆ అమ్మాయి ఈ సూసైడ్ టెండెన్సీల నుంచి బయటపడలేకపోయింది. ఎక్కడో ఒక ఆమెకి ఒక మినుకుమంటున్న ఒక ఆశ దీపం అంటారు కదా, ఆశ జ్యోతి ఏదో ఉన్నింది. అబ్బాయి మళ్ళీ కనెక్ట్ అవుతాడు మనకు అని. అది కూడా 2 రోజులకు ముందు ఆగిపోయింది. సో ఇంకా లేదు, మనకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, మనం ఒంటరిగానే జీవించాలి, ఈ ఒంటరితనాన్ని అతను లేకుండా బతకలేము అన్న యాంగిల్లోకి అమ్మాయి వచ్చేసింది. మామూలుగా పబ్లిక్ పర్సన్ అంటారు. ఈ పబ్లిక్ పర్సన్ అనేది ఏంటంటే పాపులర్ అయిపోతారు కదా. వీళ్ళు పాపులర్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఇంకొన్ని అదనపు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇష్యూస్ ఉంటాయనేది కూడా సైకలాజికల్ స్టడీస్ చెప్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి వ్యాలిడేషన్ కోరుకుంటారు. వ్యాలిడేషన్ అంటే ఇతరులు వీళ్ళు చేసేది బాగుంది, గ్రేట్ అని చెప్తూ ఉండాలి నిరంతరం. అప్పుడే వీళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా విమర్శించినా తట్టుకోలేరు, లేకపోతే నెగిటివ్గా మాట్లాడినా వీళ్ళకి డిప్రెషన్ వస్తుంది. లేదు, వీళ్ళు పెట్టిన పోస్ట్కి ఎక్కువ లైక్లు రాకపోయినా, లేకపోతే ఎక్కువ మంది చూడకపోయినా కూడా వీళ్ళకి డిప్రెషన్ వస్తుంది. అలా అటాచ్ అయిపోయి ఉంటారు, పబ్లిక్ ఇమేజ్కి వీళ్ళకి అటాచ్ అయిపోయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి కూడా పర్సనల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తన పబ్లిక్ ఇమేజ్ ఎక్కువ ఉంటుంది, తాము ఎక్కువగా ఊహించుకుంటారు. వీళ్ళని నువ్వు నా ఇన్స్పిరేషన్ అనో, లేకపోతే నీ వీడియోలు చూసి నాకు చాలా హ్యాపీగా ఉందనో, ఇవన్నీ కామెంట్లు పెడుతుంటారు. ఇలాగా వీళ్ళు ఒక ట్రాప్లోకి, పబ్లిక్ ఇమేజ్ అనే ఒక ఇమేజ్ ట్రాప్ అంటారు, ఇమేజ్ ట్రాప్లోకి వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు పర్సనల్ లైఫ్లో చిన్న నెగిటివ్ జరిగినా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దానివల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా మగవాళ్ళు ఇటువంటి రిలేషన్షిప్లో ఉండి అమ్మాయిలకి దూరంగా ఉండలేమనుకునే వాళ్ళేమో వైలెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా అమ్మాయి మీద యాసిడ్ పోయడం, లేకపోతే అమ్మాయిని చంపడానికి ట్రై చేయడము, నువ్వు లేకుండా నేను బతకలేను, చస్తే ఇద్దరు చూద్దాం అనుకొని అమ్మాయిని చంపి తాను చావడానికి ట్రై చేయడము, ఇలాంటి కేసులు మనం ఎక్కువ చూస్తాం. అమ్మాయిల విషయానికి వస్తే అబ్బాయిల మీద అటాక్, యాసిడ్లు పోయడము, లేకపోతే కత్తులతో పొడవడం, ఇది వెరీ వెరీ రేర్ లవర్స్కి సంబంధించి. పెళ్ళైన వాళ్ళు ప్లాన్ చేసుకొని లవర్స్తో కలిపి కేసులు చూస్తున్నాం. కానీ ఇటువంటి ఒక ఫ్యూజన్లో ఉండే అమ్మాయిలు నువ్వు లేకపోతే నేనులని ఈ అమ్మాయి వెళ్ళి అఖిల్ రెడ్డిని పొడవడము, లేకపోతే అతని మీద యాసిడ్ పోయడము, అంటే నాకు దక్కని వాడు నువ్వు ఎవరికి దక్కకూడదు అనుకోవడము, అది చేయలేదు. సో జనరల్గా కూడా ట్రెండ్గా మనం గమనిస్తే అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే ఇక్కడ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు అంటే ఏమేమి చేశారనేది మనకు తెలియదు కాబట్టి మనం కామెంట్ చేయలేము ఈ పర్టికులర్ ఇష్యూలో. కానీ మామూలుగా ఇలాంటి కేసులు ఉన్నప్పుడు
ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు సీరియస్గా తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసిన ఒక అతను స్కిజోప్రేనియా వచ్చి 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు, కానీ 4 సార్లు కూడా బతికించుకోగలిగారు వాళ్ళు. తర్వాత ఆయన ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళకి పైన ఉంది, యాక్టివ్గానే ఉన్నాడు. అంటే ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, పలు దపాలు నిరంతరం బంధువుల దగ్గరుండి చూసుకున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగా అంటే ఆయనకి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ స్కిజోప్రేనియా. సో అలాగా ఈ అమ్మాయికి కూడా సూసైడల్ టెండెన్సీ ఉంది, ఒక లవ్ నుంచి విడిపోయింది. అలాంటి అమ్మాయికి వేరే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది వేరేది క్రియేట్ చేయాలి. ఆ అమ్మాయికి వీలుంటే ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళిపోయి ఉండాలి. అలాగా కొంతగాని వాళ్ళు చేసుకుని ఉంటే, అంటే చేశారు లేదు మనకు తెలియదు, ఇది కాకపోతే మా జనరల్గా చెప్తున్నా, ఇలాంటివి జరిగినప్పుడు ఆ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్లో వాళ్ళకి మెమరీస్ అక్కడే హాంట్ అవుతుంటాయి. సో కొత్త ప్లేసు, కొత్త మనుషులు, కొత్త ఒక పర్పస్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఒక మనిషి వల్లనే ఈ అమ్మాయి జీవితం అనేది ఇది కాదు. కానీ ఆ ఏజ్లో ఏమనిపిస్తుంది అంటే అతను లేకపోతే నేను నా లోకం అంతా ఇంక లేదు అనే ఒక దీంట్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఫేజ్ దాటినాక వాళ్ళే నవ్వుకోవచ్చు, మనం ఇప్పుడు ఇలాగా ఇంత మూర్ఖంగా ఆలోచించామా అనుకోవచ్చు. ఎందుకంటే వేరే పర్పస్, వేరే గోలు లైఫ్లో ఏర్పడతాయి, దానివైపుగా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అఖిల్ రెడ్డి కంటే ఇంకా బెటర్ పర్సన్ ఆ అమ్మాయికి దొరికే ఛాన్స్ కూడా ఉంది. సో అఖిల్ రెడ్డితో జీవితం స్టార్ట్ కాదు, జీవితం అంతము కాదు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజెప్పే పరిస్థితి ఉంటే ట్రై చేసి కూడా ఉండొచ్చు, ట్రై చేసి కూడా ఫెయిల్ అయిన సంఘటనలు ఉంటాయి. బట్ జనరల్గా అయితే సరైన సైకలాజికల్ కౌన్సిలింగు, ఇంకా సివియర్గా ఉంటే సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిన మెడికేషన్స్, దగ్గరుండి ఆ అమ్మాయిని చూసుకునేవాళ్ళు, ఇలా ఉంటే కొద్దిగా ఇట్లాంటి ఆత్మహత్యల నుంచి బయటపడేసే మార్గాలు ఉంటాయి. ఏదేమైనా ఒక తెలివైన, అందమైన ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ కోసం చనిపోవడం అనేది విషాదకరమైన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.